హలో ఎవ్రీవన్, ఈరోజు లోటస్ ఫ్లవర్ డిజైన్ డే 9 క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇంతవరకు డే 8 క్లాసెస్ అయ్యాయి. ఎవరైతే కంటిన్యూగా ప్రాక్టీస్ అయ్యారో, ఏమైనా డౌట్స్ ఉంటే ఈ 8 క్లాసెస్లో నాకు కామెంట్ చేయండి. తప్పకుండా మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా స్పెషల్గా క్లాస్ అయితే చెప్తాను. ఫస్ట్ నేను డ్రాప్ షేప్లోని లీఫ్ వేసుకున్నాను అండ్ కర్వ్ లైన్స్తోని పెటల్స్ని అయితే డ్రా చేశాను. థర్డ్ వన్ వచ్చేసి షేడింగ్ చేసుకున్నాను. నేను ముందు క్లాసెస్లో ఆల్రెడీ చెప్పాను, షేడింగ్ చేసుకునేటప్పుడు ఆ డిజైన్కి అవుట్లైన్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. సో దానివల్ల మనకి ఆ ఫ్లవర్ కానీ లేకపోతే డిజైన్ కానీ హైలైట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ సెంటర్లోనే షేడింగ్ చేసుకున్నాను అండ్ డాట్ వేసుకున్నాను. నెక్స్ట్ స్పైరల్ అండ్ లీఫ్ డిజైన్ వేసి హైలైట్ చేశాను. ఫస్ట్ టైం నా వీడియోని వాచ్ చేస్తున్నట్లయితే నా పేజ్ని ఫాలో అయిపోండి. ఈ డిజైన్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసేయండి. లోటస్ డిజైన్ అన్నీ ఒకలానే ఉంటాయి, బట్ మనం పెటల్స్ డ్రా చేసే దాన్ని బట్టి అండ్ ఫిల్లింగ్, షేడింగ్, డిజైన్స్ డిఫరెంట్గా మనం ఈ లోటస్ డిజైన్ అయితే ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఫుల్గా షేడింగ్ చేసుకున్నాను. సో షేడింగ్ చేసుకొని అవుట్లైన్ అనేది థిక్గా వేసుకుంటున్నాను. ఇంతవరకు వేసింది షేడింగ్ డిజైన్ కదా, ఇక్కడ నేను ఫిల్లింగ్ టైప్లోని లోటస్ డిజైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఇది కూడా మనకి చాలా బాగుంటుంది చూడడానికి, ఈ డిజైన్ కూడా అండ్ ఈజీగా కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా, పెటల్స్ డ్రా చేసి ఫిల్లింగ్ చేసుకోవడమే. మీకు ఇంకా డీటెయిల్డ్గా లెంతీ వీడియోస్ కావాలి అంటే మెహందీ క్లాసెస్ కోసం యూట్యూబ్ ఛానల్లో భావన వైజాగ్ బ్లాగ్ అని ఉంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని వాచ్ చేయండి. ఇప్పుడు వేస్తున్న లోటస్ డిజైన్ అయితే కొంచెం బిగ్ సైజ్లోనే వేసుకోవాలి, ఎందుకంటే అవుట్లైన్లోని లైన్స్ అండ్ డాట్స్ వస్తుంది అండ్ లోపల లైన్లో అయితే ఫిల్లింగ్ వస్తుంది. ఇంకా మనకి ఫ్లవర్ క్లాస్లో అయితే హైబిస్కస్ ఫ్లవర్ ఒకటి ఉంది. సో నెక్స్ట్ క్లాస్లోని హైబిస్కస్ ఫ్లవర్ డిజైన్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్లో ఎలా డ్రా చేయాలనేది నెక్స్ట్ క్లాస్లో అయితే చెప్తాను. ఇంకా ఎవరైతే నా పేజ్ని ఫాలో అవ్వలేదో వెంటనే ఫాలో అయిపోండి. ఈ డిజైన్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసేయండి అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడు లైన్స్ అండ్ డాట్స్ వేసుకున్న తర్వాత ఇన్నర్ లైన్లోని ఇలా ఫిల్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, అన్ని లోటస్ కన్నా ఇదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ లోటస్ డిజైన్. ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత అవుట్లైన్ థిక్ చేసుకుంటున్నాను. ఈ డిజైన్స్ అన్ని ప్రాక్టీస్ చేసి ఈజీగా ఉందో లేదో కామెంట్ చేసేయండి.